ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. మహాఘనుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మీరు నన్ను మమ్మలను మీ పాద సన్నిధికి తీసుకువచ్చినందుకై నీకు వందనాలు తండ్రి. ఈరోజు మీ వాక్యము ద్వారా నాకును మాకును క్షేమాభివృద్ధి కలిగించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఒక 2 వారాల క్రితం నాకు అవకాశం వచ్చినప్పుడు ఎఫ్రాయిం గురించి మాట్లాడాను. ఎంతమంది గురించి గుర్తుందండి? ఎఫ్రాయిం గురించి. ఆ ఎఫ్రాయిం గురించి మాట్లాడిన తర్వాత ప్రియులారా, నాలో ఒక తెలియని ఆసక్తి ఒకటి ప్రారంభమైంది. యూనో, సంథింగ్స్ స్టార్ట్ విత్ దట్ క్వెస్ట్ కదండి, సత్యాన్వేషణ అనే పదం. ఆ సత్యాన్వేషణ కొరకైన ఆసక్తి మనకు కలిగినప్పుడు అనేక విషయాలు నేర్చుకుంటాం ప్రియులారా. అందులో భాగంగానే ఎఫ్రాయిం గురించి ధ్యానించిన తర్వాత నాకు ఒక విభిన్నమైనటువంటి ఆలోచన, ఆశను దేవుడు కలిగించాడు. ఏంటంటే, యాకోబుకు పుట్టినటువంటి 12 కుమారులు లేక 12 గోత్రములు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి ధ్యానిస్తే బాగుంటుంది అని నేను ఆలోచించాను ప్రియులారా. కాబట్టి నేను ధ్యానించడం ప్రారంభించాను. ఇప్పటికి ప్రియులారా, మరి రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఈ 4 గురించి ధ్యానించాను ప్రియులారా. అద్భుతంగా నా జీవితము దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు ప్రియులారా. నా జీవితంలో ఎన్నడూ ఆలోచించలేదు ఈ విషయాలు. బట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. దేవుడు నాకు నేర్పించిన విషయాలు మీతో కూడా నేర్పించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఈరోజు మరి రూబేను గురించి మనం మాట్లాడతామండి. రూబేను కంటే ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడామో, ఎఫ్రాయిం గురించి మాట్లాడాం ప్రియులారా. ఎఫ్రాయిం గురించి మాట్లాడటానికి కూడా ఒక కారణం లేకపోలేదు ప్రియులారా. ఎఫ్రాయిము అందరికంటే కనిష్ఠుడు, అనగా యాకోబుకు పుట్టిన సంతానము కాకపోయినా యోసేపుకు పుట్టిన 2వ సంతానమైనా కూడా ఎఫ్రాయిమును దేవుడు ఏమన్నాడంటే, ఎఫ్రాయిము, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి కాదా? ఆర్ యు నాట్ మై ఎల్డెస్ట్ సన్ అని అంటాడు. నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు, చిన్నోడు ప్రియులరా. మరి కానీ దేవుడు అతన్ని జ్యేష్ఠ కుమారుడిగా హోదా ఇచ్చాడు. అందుకని ఎఫ్రాయిం గురించి ముందుగా మనం చూసాం. కానీ యాక్చువల్గా జ్యేష్ఠ కుమారుడు, యాకోబుకు పుట్టిన కుమారులలో మొదటి వాడు ఎవరంటే రూబేను ప్రియులరా. రూబేను గురించి అద్భుతమైనటువంటి విషయాలు నేను నేర్చుకున్నాను ప్రియులరా. కొన్నింటిని నేను మీతో మరి మీ ముందుకు తీసుకుని వస్తాను. ఈరోజు నా యొక్క వాక్య అంశము ప్రియులరా, ఫ్రమ్ బీయింగ్ ఫస్ట్ బార్న్ టు ఫర్గాటన్. జ్యేష్ఠ కుమారుడైనా కూడా మరువబడిన వాడు. జ్యేష్ఠ కుమారుడుగా ఉండినాడు ఒక స్థితిలో, కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే మరువబడ్డాడు ప్రియులరా. చాలా ఆశ్చర్యం కదండి. నేను ఇంకొక టైటిల్ కూడా ఇచ్చాను ప్రియులరా. నాకు వాక్యానికి 2వ టైటిల్ ఏంటంటే, డెసిషన్స్ దట్ డెస్ట్రాయ్ యువర్ డెస్టినీ. నీ యొక్క గమ్యాన్ని నాశనము చేయగలిగిన నిర్ణయాలు. ప్రియులరా, మనందరికీ ఒక చక్కటి గమ్యము, ఒక చక్కటి భవిష్యత్తును పెట్టాడు దేవుడు. కానీ ఆ గమ్యం అనేటువంటిది, ఆ యొక్క స్థితిని మన తప్పుడు నిర్ణయాల ద్వారా పోగొట్టుకోగలం ప్రియులరా. రూబేను ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అని నేను చూపిస్తాను ప్రియులరా, మనకు అర్థమయ్యేటట్లుగా. ముందుగా మనం ఆలోచిద్దాం, రూబేను అసలు పుట్టుక గురించి ఆలోచిద్దాం ప్రియులరా. దీనికి అర్థం కావాలంటే మనం ఆదికాండము 29వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. నేను చెప్తాను ప్రియులరా, మీరు తర్వాత వచనాలు చూడండి. 29వ అధ్యాయంలో జరిగిన విషయాలను నేను మీతో చెప్తూ ఉన్నాను. యాకోబుకు రాహేలు అంటే చాలా ప్రేమ ప్రియులరా. మరి రాహేల్ అంటే చాలా ప్రేమ అయినప్పుడు 7 సంవత్సరాలు రాహేలు కొరకు కష్టపడ్డాడు, 7 years. కానీ 7 years తర్వాత ప్రియులరా, లాబాను అనగా సహోదరుడైన లాబాను ఏం చేశాడంటే, రాహేలుకు బదులుగా లేయాను పంపించాడు ప్రియులరా యాకోబు దగ్గరికి. లేయాను పంపించగా యాకోబు చాలా ఆశ్చర్యపడ్డాడు. అదేంటండి, నేను రాహేలు కొరకు కష్టపడ్డాను కదా, మీరు లేయాను పంపించారు అని అడిగినప్పుడు తను ఒక చెప్పాడు. ఏమనంటే, అయ్యా, మా సంస్కృతిలో పెద్ద కుమార్తెకు వివాహము కాకుండా చిన్న కుమార్తెకు వివాహం అవ్వటము మంచిది కాదని నేను లేయాను పంపించాను. ఇంకో కారణం కూడా ఉంది ప్రియులారా. రాహేలు చాలా అందగత్తె, మంచిగా ఉంటుంది, అందగత్తె.
కానీ లేయా జబ్బు కళ్ళు గలది అని రాశారు. అనగా చూడటానికి అంతగా చక్కగా ఉండదన్నమాట. బహుశా లాబాను లేయాకు వివాహము కాదేమో అనే ఉద్దేశంతో యాకోబు దగ్గరకు పంపించాడేమో అని కూడా ఒక ఆలోచన ప్రియులరా. సో ఈ లేయాను పంపించిన తర్వాత మరలా 7 సంవత్సరాలు యాకోబు కష్టపడ్డాడు రాహేలు కొరకు. మరలా 7 సంవత్సరాలు కష్టపడిన తర్వాత రాహేలునిచ్చాడు. రాహేలు తర్వాత కూడా మరలా 7 సంవత్సరాలు లాబాను దగ్గర సేవ చేశాడు ప్రియులు. మొత్తం 21 సంవత్సరాలు. లాబాను లేయా రాహేలుతో బాటుగా ఇద్దరు తన యొక్క దాసీలను వారికి కానుకగా ఇచ్చాడు. జిల్పా బిల్హా అనే ఇద్దరిని. లేయాకు దాసిగా జిల్పాను, అలాగే రాహేలుకు దాసిగా బిల్హాను ఇచ్చాడు. ఇవి చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అనగా ఉపపత్నులు అన్నారు బైబిల్లో, కాంక్యుబైన్స్ అని అన్నారు. ఆ రోజుల్లో సంస్కృతిలో ప్రియులారా దేవుడు అలౌ చేశాడు, అంతేగాని ఈ రోజుల్లో కాదు ప్రియులారా. మల్టిపుల్ ఒకరికంటే ఎక్కువగా రిలేషన్షిప్ ఉండటం దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. కానీ ఆ రోజుల్లో సంస్కృతిలో ఉండింది. మన క్లారిటీ కొరకు నేను చెప్తా ఉన్నాను. అయితే ప్రియులారా లేయా తను ద్వేషించబడతా ఉండింది. లేయా చక్కగా ఉండేది కాదు కాబట్టి అందరూ కూడా లేయాను ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. ద్వేషిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఒక మంచి మాటను లేయా గురించి రాస్తాడు ప్రియులారా. ఆ మాటను మనం చూద్దాం. 29వ అధ్యాయము 31వ వాక్యం ప్రియులారా. 31వ వాక్యం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ప్రియులారా ఆశ్చర్యకరం కదండి. లేయా అందరి చేత ద్వేషించబడతా ఉంది. కానీ దేవుడు అన్నాడు, అమ్మా నేను నిన్ను కనికరిస్తాను, నేను నిన్ను దర్శిస్తాను. నిన్ను అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నిన్ను అందరూ తక్కువగా చేస్తూ ఉన్నారు. నువ్వు ఆకారాన్ని బట్టి అందరూ కూడా నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, కానీ నేను నిన్ను కనికరిస్తాను అని ఒక సంతానాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఈరోజు మన జీవితాల్లో మనము కూడా ఒకవేళ లేయా లాంటి స్థితిలో ఎవ్వరూ నిన్ను ఇష్టపడకుండా నిన్ను ద్వేషిస్తూ నిన్ను చిన్న చూపు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ చులకన చేస్తూ ఉంటే నువ్వు కంగారు పడవద్దు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడి మీద కనికరం చూపుతాడు. ఏ విధంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలో ఆ విధంగా లేవనెత్తుతాడు. ఎవరి దగ్గరైతే నువ్వు తగ్గింపు పడుతూ ఉన్నావో వారి మధ్యలోనే దేవుడు లేపుతాడు. లేయని అదే చేశాడు. ఆ తర్వాత వచనం చూడండి. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి ఏమని పేరు పెట్టిందండి? రూబేను అని పేరు పెట్టింది. ఇక్కడ రూబేను కథ ప్రారంభమైంది. రూబేను అనగా మాటకు అర్థం ప్రియులారా 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే బిహోల్డ్ మై సన్, నా కుమారుడు చూడండి అని చెప్పటం ఒకటి. రెండవది ప్రియులారా రూబేను అనగా చంచల మనస్కుడు, చాలా ఫికల్ మైండెడ్, చంచల మనస్కుడు అని చూస్తాం ప్రియులారా. అనేక విషయాలు నేను చూపించబోతూ ఉన్నాను. కానీ ప్రియులారా రూబేను మొట్టమొదటి కుమారుడిగా తనకు కొన్ని ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. మోషే ధర్మశాస్త్రంలో ఇవి రాశాడు ప్రియులారా. నేను చెప్తాను. 3 ఆధిక్యతలు అనగా కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో 3 ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. నంబర్ 1, డబల్ పోర్షన్ ఆఫ్ ఫాదర్స్ ఇన్హెరిటెన్స్. తన తండ్రి ఆస్తిలో రెట్టింపైన భాగం అనగా డబల్ పోర్షన్. అందరికీ ఒక్కొక్క భాగం వస్తే జ్యేష్ఠ కుమారునికి మాత్రము 2 భాగాలు ఇచ్చేవాడు. నంబర్ 1. నంబర్ 2, ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు ప్రియులారా తన కుటుంబానికి తన తండ్రి తర్వాత అధికారం తనదే. అనగా మిగతా వారందరికీ కూడా తండ్రి లాంటి వాడు. తన సహోదరులకు సహోదరులకు వాళ్ళందరికీ ఒక తండ్రి లాంటి అధికారము దేవుడిచ్చాడు జ్యేష్ఠ కుమారునికి. రెండవది ప్రియులారా 3వ అధికారం ఏమని ఇచ్చాడంటే తన కుటుంబానికి అంతటికీ కూడా ఒక ప్రీస్ట్లీ రెస్పాన్సిబిలిటీ అనగా యాజకుని ధర్మం. తన కుటుంబం కొరకు ఆత్మీయంగా వారిని నడిపించడానికి, ఆత్మీయంగా వారిని ఉంచడానికి ఒక బాధ్యతను జ్యేష్ఠ కుమారులకు ఇచ్చాడు ప్రియులారా. ఈ 3టిని ఇచ్చాడు. కానీ ప్రియులారా చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే రూబేను ఈ 3టిని పోగొట్టుకున్నాడు. 3టిని పోగొట్టుకున్నాడు ప్రియులారా. ఎందుకో నేను చెప్తాను. అయితే ప్రియులారా బైబిల్ గ్రంథంలో రూబేను తర్వాత ఇంకెవ్వరు కూడా ఫేమస్ రూబేన్ గోత్రికులు కనిపించరు. రూబేన్ గోత్రికులు ఎవరైనా కనిపిస్తారంటే మనకు దాతాను అబిరాము అని ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ కనిపిస్తారు.
ఎక్కడ? మోషే దగ్గర. అది కూడా మనం చూద్దాం, సమయం వస్తుంది ప్రియులారా. కానీ రూబేను గోత్రం ప్రియులారా ఫస్ట్ బార్న్ అనగా జ్యేష్ఠ కుమారుడుగా ఉండినాడు. కానీ కాలక్రమేణా ప్రియులారా ఆ గోత్రము మరువబడింది. ఇంకా కొత్త నిబంధనలు కానీ ఆ తర్వాత కానీ రూబేనేయుల గురించి ఎక్కువ రాయబడదు ప్రియులారా. ఇంకో మాటలు చెప్పాలంటే తను చేసిన నిర్ణయాలను బట్టి చెరలోనికి అన్ని గోత్రాలు వెరలైపోయారా చెరలోనికి. కానీ చెరలోనికి వెళ్ళిన మొట్టమొదటి గోత్రం ఎవరు అని అంటే రూబేనీయులే. శత్రులు అశ్షూరు రాజు క్యాప్టివిటీ శత్రు రాజ్యంలోనికి దాసులుగా తీసుకెళ్ళాడు రూబేనీయులు. ఎందుకో కూడా మనము చూద్దాం ప్రియులారా. ఈరోజు ఎందుచేత ఈ యొక్క రూబేనీయులు ప్రియులారా దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయి మరువబడ్డారు. దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించాడు, కానీ ఎందుకు ఆ యొక్క హెచ్చింపును ఆధిక్యతను కోల్పోయారు అనటానికి కొన్ని నిర్ణయాలు చాలా కీలకం ప్రియులారా. రూబేన్ ఆ నిర్ణయాలు తప్పు నిర్ణయాలు చేశాడు కాబట్టి ప్రియులారా, నేను మొదటిగా ఈ యొక్క నిర్ణయాల్లోనికి వెళ్ళక పూర్వము నేను చెప్పాలనుకున్నది ఇదే. దేవుడు నీకు నాకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. నిన్ను గొప్పగా చేయటానికి ఆయన ప్రణాళిక పెట్టుకున్నాడు, నిన్ను గొప్పగా ఉంచాలని అనుకున్నాడు. కానీ అవన్నీ నెరవేరకుండా ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది అని అంటే నీ తప్పుడు నిర్ణయాలకు ఉంది, అనాలోచిత నిర్ణయాలకు ఉంది, తొందరపాటు నిర్ణయాలకు ఉంది. నువ్వు ఎప్పుడైతే తప్పు నిర్ణయాలు చేస్తావో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలంతా కూడా నువ్వు కోల్పోతావు ప్రియులారా. నంబర్ 1 ప్రియులారా, మరి రూబేను చేసినటువంటి డెసిషన్స్లో రాంగ్ డెసిషన్స్లో నేను 5 డెసిషన్స్ చూపిస్తాను ప్రియులారా. నంబర్ 1, ఎప్పుడు కూడా ఎవరు కూడా చెయ్యని ఘోరాతి ఘోరమైనటువంటి తప్పు రూబేన్ చేశాడు ప్రియులారా. ఏమని చేశాడంటే తన తండ్రి ఉపపత్ని అయినటువంటి బిల్హాతో తను పాపం చేశాడు. దేవుడు ఒప్పుకోలేదు ప్రియులారా. దేవుడు చాలా కఠినంగా చూశాడు. ఆ మాటను చూడండి ప్రియులారా, 35వ అధ్యాయము 22వ వాక్యం. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ప్రియులారా, తను తప్పు చేశాడు. ఇజ్రాయేలు అనగా యాకోబుకు వినపడింది, కానీ రియాక్ట్ అవ్వాల. నా మాట జాగ్రత్తగానండి. తప్పు చేశాడు, యాకోబుకు వినబడింది, కానీ వెంటనే రియాక్ట్ అవ్వాల. బహుశా రూబేన్ అనుకుని ఉంటాడు ప్రియులారా, నేను ఇది చేసినా కూడా నా తండ్రి రియాక్ట్ అవ్వలేదు అని అంటే, నేను ఇది తప్పు చేసినా కూడా నాకు శిక్ష రాలేదు అని అంటే, నేను ఇది తప్పు చేసినా కూడా ఎలాంటి పర్యవసానము నేను అనుభవించలేకపోతూ ఉన్నాను అని అంటే, బహుశా దీనిని ఎవరు గమనించలేదు, గమనించినా కూడా వారు దానిని ఓకేగా భావించారేమో, దేవుడు దాన్ని ఓకేగా భావించాడేమో, కాబట్టి నన్ను శిక్షించలేదు అని రూబేన్ అనుకొని ఉంటాడు ప్రియులారా. యు సీ సమ్ టైమ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రియులారా దానికి వెంటనే పర్యవసానము, వెంటనే శిక్ష రాకపోతే కొంతమంది ఆలోచించే ఆలోచన ఏంటంటే బహుశా ఇది కరెక్టే కావచ్చేమో, ఇది తప్పే కాకపోవచ్చేమో, దేవుడు దీన్ని చూసి ఊరుకున్నాడు అని అంటే దేవుని దృష్టిలో ఇది అంగీకారమేమో అని చాలామంది ప్రియులారా చేసిన తప్పును పదే పదే చేస్తూ ఉంటారు ప్రియులారా. అయితే జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్. దేవుడు మనం చేసిన తప్పుకు వెంటనే శిక్ష ఇవ్వకపోవటం అనేటువంటిది, వెంటనే మనం శిక్షించకపోవటం అనేటువంటిది ఆయన మంచితనం ప్రియులారా. మనం మారతామనే అవకాశము, మన తప్పును తెలుసుకుంటామనే అవకాశం ఆయన ఇస్తూ ఉన్నాడు తప్ప ఆయన చేతకాక కాదు ప్రియులారా. రూబేను ఎప్పుడైతే తన తండ్రి ఎవరు రియాక్ట్ అవ్వాలా, దేవుడు రియాక్ట్ అవ్వాలా, కాబట్టి బహుశా రూబేన్ అనుకుని ఉంటాడు మేబీ ఇట్స్ ఓకే. కానీ ప్రియులారా 49వ అధ్యాయం వచ్చేసరికి, అనగా యాకోబు తన 12 మంది పిల్లలను దీవిస్తున్నాడు ప్రియులారా. 12 మంది పిల్లలను దీవించే సమయంలో ఇది బయటకు వచ్చింది. 12 మందిని దీవిస్తున్నప్పుడు చూడండి 49వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం చదవండి అక్క. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా శక్తియు నా బలమును ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే, నా ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. ప్రియులారా మాట చూడండి, హి ఈస్ నౌ డిక్లేరింగ్, నీవు నీళ్ల వలె చంచలుడవై నీవిక అతిశయమును పొందవు. హి ఈస్ డిక్లేరింగ్, హి ఈస్ సేయింగ్ thou
షాల్ నాట్ ఎక్సెల్. రూబేను, నువ్వెప్పుడు గొప్పవాడివి కాలేవు. ఎందుకు గొప్పవాడివి కాలేవు? చదవండి అక్క. ఎందుకు గొప్పవాడివి కాలేవు? నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. ప్రియులారా, ఇట్ వాజ్ నాట్ ఫర్గాటన్. నా మాట వింటున్నారా? యాకోబు మర్చిపోలా, దేవుడు మర్చిపోలా. కరెక్ట్ టైంలో ప్రియులారా యాకోబు బయటికి తెచ్చాడు. యాకోబు అంటున్నాడు, రూబేను, నా పెద్ద కుమారుడివి నువ్వు, నా బలాతిశయము నీవు, నా అతిశయము నీవు. కానీ రూబేను, నీవు అతిశయమును పొందావు. యూ విల్ నాట్ ఎక్సెల్. ప్రియులారా, మన జీవితంలో చేసే ఒక్క తప్పుడు నిర్ణయం ద్వారా ఎంత కోల్పోతామో రూబేను ద్వారా మనకు తెలుస్తుంది. బైబిల్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు ప్రియులారా, తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరండి? ఏశావు. గుర్తుందా మీకు? ఏశావు ఆ చిక్కుడుకాయల కూర కొరకు ఏశావు ప్రియులారా ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చచ్చిపోతూ ఉన్నాను, నేను చచ్చిపోతే ఏం ప్రయోజనము, నాకు చిక్కుడుకాయల కూరని ఇవ్వు అన్నాడు. ఆ క్షణిక ఆనందం కొరకు ప్రియులారా తను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం, ఏశావు కన్నీటితో తన జ్యేష్ఠత్వాన్ని వెదికాడు, కానీ ఆ జ్యేష్ఠత్వం ఎప్పుడు కూడా ఇంకా తనకు ఇవ్వబడలేదు. ఇద్దరికీ కూడా ప్రియులు ఒక కామన్ థింగ్ చెప్తూ ఉన్నాను. ఏశావు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రూబేన్, ఇద్దరికి కామన్ థింగ్ ఏంటో చెప్పమంటారు ప్రియులారా? ఇద్దరు కూడా తమ శరీర సుఖము కొరకు తమ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు. నీ శరీర సుఖము జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా. అది ఆకలైనా సరే, ఇంకో రకమైనటువంటిదైనా సరే జాగ్రత్తగా ఉండాలి సుమా. నీ క్షణిక ఆనందం కొరకు నీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు కోల్పోవటం చాలా దుఃఖకరమైన విషయం. రూబేనుతో అన్నాడు, రూబేను, నువ్వు నీళ్ళ వల్లే చంచలుడవై ఇక అతిశయమును. నీళ్ళు ఎందుకు అన్నాడు ప్రియులారా? యాకోబు నీళ్ళ వల్లే ఉంటాడని. నీళ్ళు ప్రియులారా ఏ రకమైన పాత్రలో పోస్తే ఆ షేప్లోకి అవుతాయి, అంతే కదా? స్టార్గా ఉన్నటువంటి పాత్రలో వేసి స్టార్గా కనిపిస్తాయి, రౌండ్గా ఉన్న పాత్రలో వేస్తే రౌండ్గా కనిపిస్తాయి. నీళ్ళు ఒక స్థలంలో ఉండవు ప్రియులారా. నేను నీటిని ఒక చోట పోస్తే ఒక స్థలంలో ఉండవు, అవి ఎక్కడ తగ్గు ఉంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతానే ఉంటాయి, ఎక్కడ ఆగవు ప్రియులారా. ఒక చంచల స్వభావానికి గుర్తు మనలో కూడా చాలామంది ప్రియులారా ఫికల్ మైండెడ్, చంచల స్వభావం, ఒక నిర్ణయం మీద నిలబడకుండా చంచల స్వభావాలుగా జీవిస్తున్నారు. ప్రియ తర్వాత కూడా మనం చూస్తాం తన యొక్క చంచల స్వభావాన్ని గురించి. తన జీవితంలో ఏనాడు కూడా ఒక గట్టి నిర్ణయం చేయలేకపోయాడు ప్రియులరా. అందుకనే రూబేను తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, తన బర్త్ రైట్ కోల్పోయాడు. రెండవ ఉదాహరణ ప్రియులరా, రెండవ ఉదాహరణ దగ్గరకు వస్తాం. రెండవది ప్రియులరా, యోసేపు విషయంలో రూబేను కూడా కనిపిస్తాడు. యోసేపును తన తండ్రి అయిన యాకోబు తన అన్నల దగ్గరికి పంపించాడు. వారు ఎలా ఉన్నారో చూసినామని పంపించినప్పుడు వారందరూ కూడా చూస్తూ, ఇదిగో కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, మనం వారిని చంపేద్దాం అని ప్లాన్ వేశారు. మనం వారిని చంపేద్దాం. 37వ అధ్యాయంలో ఉంది ప్రియులరా, ఆదికాండం 37వ అధ్యాయం. చంపేద్దాం అన్నప్పుడు రూబేను ప్రియులరా ఒక సలహా ఇచ్చాడు. మంచి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు, కానీ తను ఏం చేస్తూ ఉన్నాడు చూడండి ప్రియులరా. దయచేసి 37వ అధ్యాయంలో 21 చదవండి. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. రూబేను ఏమంటున్నాడంటే, అయ్యా చంపకుండా మనం చేద్దాం, జాగ్రత్త, దాన్ని విడిపిస్తా ఉన్నాడు. చదవండి అక్క, ఇంకా చదవండి. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హానియు ఏమి చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోస్తారు. రూబేన్ ఏం చేస్తున్నాడు? చంపకుండా కాపాడుతున్నాడు, కానీ యాంటీ క్లైమాక్స్ ఏంటంటే ఇక్కడ గుంటలో పడేద్దాం అంటున్నాడు. ప్రియులరా, అంటే ఒక విధంగా చూస్తే, ముందుగా మనం చూస్తే చంపొద్దు అనే మాట దగ్గర పెద్ద హీరోలాగా కనిపిస్తూ ఉన్నాడు రూబేన్, కానీ ఆ తర్వాత మనం చూస్తే గుంటలో పడేయండి అనే దానిలో
తన యొక్క స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది కనిపించదు ప్రియులారా. నేను ముందుగా చెప్పాను, మీకు గుర్తుందా, జ్యేష్ఠ కుమారుడు తండ్రి తర్వాత ఇంటికి తండ్రి లాంటి వాడు, తన సహోదరులందరి మీద అధికారం కలిగిన వాడు. తను ఏదైనా చెప్తే వింటారు ప్రియులారా. ఆ సమయంలో యాక్చువల్గా యోసేపును ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత రూబేన్ది. కానీ రూబేన్ చేయట్లేదు ప్రియులారా. అక్కడ నుంచి కొంతసేపు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. 29వ వచనం చదవండి. 29వ వచనము. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా, అవును, అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా. ఏం జరిగింది ప్రియులారా? అప్పటికే వారు డబ్బులకు యోసేపును ఇష్మాయిలీలకు అమ్మేశారు. రూబెన్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ హిస్ బ్రదర్. అనగా ఒక స్థిర నిర్ణయము లేకుండా ఒక బలహీనమైన నాయకుడిగా రూబెన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ప్రియులరా. నా తమ్ముడిని ప్రొటెక్షన్ చేయాల్సింది, కానీ చేయలేకపోయాడు. యోసేపు వెళ్ళిపోయాడు ప్రియులరా. దాన్ని కూడా దేవుడు వీరి మంచి కొరకు మార్చాడు, అది వేరే విషయం. కానీ అవసరమైన టైంలో రూబెన్ ప్రియులరా రెస్పాండ్ కాలేకపోయాడు. మూడవ విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. మూడవ నిర్ణయాన్ని మనం చూద్దాం. మూడవ నిర్ణయం ఏంటంటే, మరి రూబేనీయుల గోత్రంలో పుట్టినటువంటి దాతాను అబీరాము ప్రియులారా. దయచేసి నాతో పాటుగా నంబర్స్ సంఖ్యాకాండము 16వ అధ్యాయానికి వద్దాం. నంబర్స్ 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి అక్క. మొదటి 2 వాక్యాలు. లేవీకి ముని మనవడును, కహతుకు ముని మనవడును, ఇష్వారు కుమారుడనగు కోరహు, రూబేనీయులలో ఎలీయాబు కుమారులైన దాతాను అబీరాము. రూబేనీయులలో దాతాను అబీరాములు. దాతాను అబీరాము కోరహు. చాలక నేను చెప్తాను ఇక. ఈ ముగ్గురు కలిసి ప్రియులరా మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. మోషేకు వ్యతిరేకంగా నిలబడి ఏమంటూ ఉన్నారు? నీతో మాత్రమే దేవుడు మాట్లాడా, మాతో మాట్లాడలేదా? నిన్నొక్కడనే దేవుడు వాడుకున్నాడా? మేము నాయకులము కాదా? నీ ఒక్కడవే ఇజ్రాయెల్ను బయటికి తెచ్చావా? మేము తేలేదా అని దే రెబెల్డ్ అగైన్స్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్. మోషే ప్రియులారా మనందరికీ తెలుసు కదా, కొట్లాడ్డు. మోషేకున్న బలమైన ఆయుధం ఏంటంటే నెమ్మదిగా పోయి ప్రార్థన చేస్తాడు. నెమ్మదిగా పోయి ప్రార్థన చేస్తాడు. ప్రియులారా సాధారణంగా మనందరం చేసేది ఏంటంటే, ఎవరైనా ఇటువంటి విధంగా వచ్చి మనతో మాట్లాడితే ఎదురెదురుగా కొట్లాడేస్తాం. కానీ మోషే చేయడు. అవునా? అట్లా అంటున్నారా? సరే ఒక్క నిమిషం. మోషే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాడంటే మనం భయపడాలి. ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అని అంటే ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. వెళ్ళాడు ప్రియులారా. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు వీరందరికీ. ఆ పరీక్షలో వీరందరూ ఫెయిల్ అయిపోయారు. దాతాను అబీరాము కోరహు ఫెయిల్ అయిపోయారు ప్రియులారా. చదవడానికి సమయం లేదు, నేను చెప్తాను ప్రియులారా ఏం జరిగింది. 16వ అధ్యాయం 25వ వాక్యం నుంచి 33 వరకు ప్రియులారా. దాతాను అబీరాము కోరహును వారి కుటుంబీకులందరినీ, వారి సంపాద్యమంతటిని, నా మాట వినండి, వారి కుటుంబీకులందరినీ, వారి సంపాదించుకున్న అంతటిని కూడా భూమి నోరు తెరిచి మింగేసింది. బైబిల్లో ఎక్కడ జరగలేదు ప్రియులారు ఇట్లాంటిదే. రూబేనీయులైనటువంటి దాతాను అబీరాము వీరిద్దరూ కూడా ఆ నిర్ణయం చేయగా వారి మీదకి శిక్ష వచ్చింది ప్రియులారా. ఈరోజు ప్రియులారా మరి జ్యేష్ఠ కుమారుడి గోత్రంగా వారు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన విషయంలో అలా ఉండకుండా వారు రెబెల్ అయ్యారు ప్రియులారా. తండ్రి లాంటి మోషేకు వ్యతిరేకంగా వారు రెబెల్ అవ్వగా దేవుని యొక్క శిక్ష వారి మీద పడింది. ప్రియులారా ఒక్క మాట నేను చెప్తానండి, దయచేసి హృదయంతో మీరు తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా సులభం, ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కానీ ఒక దైవజనుడుగా, నేను మీ అందరి క్షేమము కోరే వ్యక్తిగా నేను చెప్పేటువంటి మాట ప్రియులారా, మనం ఏనాడు కూడా ఎవరిని కూడా ఏ దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి తెగించకూడదు ప్రియులారా. వారి విషయమై దేవుడు చూస్తాడు. వారి విషయమై నీకు నాకు న్యాయాధిపతులుగా దేవుడు మనల్ని పెట్టలేదు ప్రియులారా. అతడు మంచి సేవకుడు, ఇతను చెడ్డ సేవకుడు అని మనం ట్యాగ్ లైన్స్ ఇవ్వకూడదు ప్రియులారా. ఈరోజు యూట్యూబ్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, లేకపోతే అది ఉంది కదా, ఇది ఉంది కదా అని ఎవరు పడితే వారు ఎంత పడితే అంత ఎంతెంత మాటలు అంటూ ఉన్నారు ప్రియులారా. పరుషమైన మాటలు. దయచేసి నా మాటలు వినండి ప్రియులారా. ప్రజలకు, దైవ సేవకులకు
దేవుడు ఎవరి పక్షాన్ని నిలబెడతారో అని చూస్తే ప్రియులారా, దేవుడు దైవ సేవకుల పక్షాన్ని నిలబెడతాడు. ఎందుకంటే వారు తన సేవకులు, వారు త్యాగం చేసి దేవుని కొరకు నిలబడుతున్నారు. మనం ప్రియులారా, వారు తప్పు చేసిన వారైతే దేవుడు వారిని సరిచేస్తాడు. తప్పు చేసిన వారైతే మనం వారి కొరకు ప్రార్థిస్తాం ప్రియులారా, ప్రార్థిస్తాం. అంతే తప్ప వారి గురించి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం కానీ, మనం వారి తప్పును చూపిస్తే మనమేదో గొప్పవారం అయిపోతామనే అపోహ తప్పు ప్రియులారా. అబీరాము దాతానులు మనకు నేర్పించే వాక్యం అదే. దాతాను అబీరాములు అనవసరంగా ప్రియులారా, వారు తమకు మాత్రమే కాకుండా తమ కుటుంబాలు, తమ సంపాద్యం, పిల్లలు అందరినీ కూడా కోల్పోయారు ప్రియులారా, అందరూ కోల్పోయారు. రూబేను చేసినటువంటి మరి ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం ప్రియులారా, నేను చూపిస్తూ ఉన్నాను. ఇక 4వ విషయానికి వద్దాం ప్రియులారా. 4వ తప్పుడు నిర్ణయానికి వారు ఎప్పుడు తప్పుడు నిర్ణయం చేస్తూ ఉన్నారని నేను చూపిస్తూ ఉన్నాను ప్రియులారా. 4వది ప్రియులారా, వారు న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా సమయంలో కనిపిస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా సమయంలో, అందుకంటే పూర్వము విషయం చెప్తాను ప్రియులారా, ఆ తర్వాత దెబోరా గురించి చూద్దాం. మోషే ఇశ్రాయేల్ అందరినీ కూడా కనాను దేశంలో ప్రవేశింపబోతున్నాడు ప్రియులారా, తీసుకెళ్తూ ఉన్నారు. యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త తరం వచ్చేసింది, వారందరూ కనానులో ప్రవేశించాలి. కానీ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వారందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి ఒక మాటను అన్నారు ప్రియులారా. మోషే దగ్గరకు వచ్చి వారు అన్న మాట ఏంటంటే, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ స్థలాన్ని చూస్తున్నాం, అనగా యోర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని చూస్తున్నాం. ఇది ప్రామిస్ ల్యాండ్లో భాగం కాదు ప్రియులారా, వాగ్దాన దేశంలో భాగము కాదు. వారు ఇంకా క్రాస్ అవ్వాల. యోర్దాన్ నది క్రాస్ అవ్వాలి. కానీ యోర్దాన్ నది క్రాస్ అవ్వక పూర్వమే రూబేనీయులకు, గాదీయులకు, మనషే అర్ధగోత్రం వారికి ఆ స్థలం అంతా కూడా పుష్కలంగా కనిపించింది, సస్యశ్యామలంగా కనిపించింది. వారు మోషే దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా ఈ స్థలం మా కళ్ళకు చాలా బాగా కనిపిస్తూ ఉంది, మేము ఇక్కడే ఉంటాం. ప్రియులారా, ఈ మాటలు సంఖ్యాకాండంలో 32వ అధ్యాయంలో ఉన్నాయి. తర్వాత మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. 32వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో వీరు వచ్చి అంటారు, మోషే అయ్యగారు మేము ఇక్కడే ఉంటాం. 6వ వచనం నుంచి 15వ వాక్యం వరకు ప్రియులారా, మోషే వారిని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అన్నాడు, అయ్యా రూబేనీయులారా మీరు ఎందుకు ఇక్కడ ఆగిపోతారు? వాగ్దాన దేశము అక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉండబాకండి, రండి మాతో రండి అంటే రూబేనీయులు అంటారు, లేదండి మాకు ఇది చాలా బాగా నచ్చింది, మేము ఇక్కడే ఉంటాం. మోషే అన్నాడు, సరే మీరు ఉండాలి అని అంతగా అనుకుంటున్నారు కాబట్టి మిగతా ట్రైబ్స్, మిగతా గోత్రాలు అందరూ కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి మీ భార్యలు, పిల్లలు, ఆడవారు, మీ జంతువులు అందరూ కూడా ఇక్కడ ఉండనివ్వండి. యుద్ధం చేసేవారు మాత్రం నాతో రండి. వీరందరికీ కూడా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత, అనగా కనాను దేశంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు అనే మాటను చెప్పాడు ప్రియులారా. వారు మరీ తొందర పెట్టినప్పుడు అలాగే జరిగింది. కానీ ఆ నిర్ణయం వల్ల ప్రియులారా వారు నష్టపోయిందేమో ఇప్పుడు నేను చెప్తున్నాను. వారు ఎప్పుడైతే మోషే మాట కాదని వారు అక్కడే ఆగిపోయారు, కనాను దేశంలోకి రాలేదు. దానికి కారణం చేత ప్రియులారా చెరలోనికి, మొదటి దినవృత్తాంతంలోకి వెళ్తే చెరలోనికి అనగా బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి మొట్టమొదటి గోత్రం ఎవరు అని అంటే రూబేనీయులు. ఫస్ట్ ఎందుకు తెలిసిన ప్రియులారా, వారు అందరితో కలిసి లేరు. అందరితో కలిసి లేకుండా వీరొక్కళ్ళు సపరేట్, నా రూటే సపరేట్ అంటారుగా కొంతమంది, ఆ టైప్ అనమాట. మా రూటే సపరేట్ అనుకున్నారు, కానీ శత్రువు వాళ్ళని పట్టేశాడు. ప్రియులారా 2 అమూల్యమైన పాఠాలు నేను చెప్తున్నాను. నంబర్ 1 ప్రియులారా, నీ కళ్ళకు కనిపించిందంతా మంచిది కాదు. నీ కళ్ళకు కనిపించిందంతా మంచిది కాదు. దేవుని చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకోవాలి. ప్రియులారా, కళ్ళకు ఏదేను వనము వలె కనిపించిన ఒక భూభాగాన్ని తీసుకున్న మరి ఒక వ్యక్తి గుర్తున్నారా మీకు? ఎవరండి? లోతు. ప్రియులారా లోతు, ఆ ప్రాంతము సొదొమ గొమొర ప్రాంతాలన్నీ కూడా చూసినప్పుడు ఏదేను వనము వలె అతను కనిపించాయి, అతను తీసుకున్నాడు. కానీ తర్వాత తాను నష్టపోయాడు. ప్రియులారా, నీ కళ్ళకు కనిపించిందంతా మంచిది కాదు. 2వ మాట ప్రియులారా, నీ కళ్ళకు కనిపించిందంతా నీది కాదు. నీ కళ్ళకు కనిపించేది ఎంతో కనిపిస్తుంది. అందమైన వారు కనిపిస్తారు, ఎన్నో గొప్ప గొప్ప భవంతులు కనిపిస్తాయి, ఎన్నెన్నో కనిపిస్తాయి. కానీ అన్ని నీ కొరకు కాదు.
చాలామందికి ఉన్నటువంటి తప్పుడు ఆలోచన, తప్పుడు ఆశ ఏంటంటే నాకు కళ్ళకు కనిపించిందంతా కూడా నేను అనుభవించాలి, నేను చేజిక్కించుకోవాలి అని ఆలోచిస్తారు. రూబేనీలు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు మనకు నేర్పించింది అదే. వాట్ అపియర్స్ గుడ్ ఫర్ యువర్ ఐస్ మే నాట్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. రెండవది ప్రియులారా, నేర్పించే అమూల్యమైన సత్యము రూబేనీల యొక్క ఈ నిర్ణయం ద్వారా ఏంటంటే, అందరితో కలిసి ఉంటేనే నీకు సుఖం, అందరితో కలిసి ఉంటేనే నీకు క్షేమము. అందరినీ కాదని నువ్వు ఒక్కడే ఉండాలనుకుంటే నువ్వు గుంటలో పడతావు. కొంతమంది విపరీతవాదులు ఉంటారు ప్రియులారా, ఆత్మీయ విపరీతవాదులు. ఏంటంటే, నేను చర్చికే రావాలా ప్రార్థన చేసుకోవాలంటే? ఇంట్లో దేవుడు లేడా? ఇంట్లో నేను ఆరాధించకూడదా? ఇంట్లోనే నేను ఉండకూడదా? చర్చికే రావాలా? ప్రియులారా, చర్చికే రావాలా అని 100% దేవుడు ఎక్కడ చెప్పలా. కానీ నీ క్షేమం, నీ క్షేమం. ప్రియులారా, ఎప్పుడైనా చూడండి, శత్రువు ఏదైనా జంతువును కానీ పట్టుకోవాలి అనుకున్నప్పుడు గుంపు మధ్యలో ఉన్నదాన్ని పట్టుకోదు ప్రియులారా, ఆ చివరిలో ఉన్న వాటిని పట్టుకుంటుంది, బయటకు వచ్చిన వాటిని పట్టుకుంటుంది. అలాగే మనము కూడా ఈ విధమైనటువంటి సహవాసంలో ఉన్నప్పుడు క్షేమం ప్రియులారా మనకు. వీఆర్ సేఫ్. ఎందుకంటే మన ప్రియ సహోదరి సహోదరులు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. వీఆర్ సేఫ్ వెన్ వీఆర్ టుగెదర్. కానీ నేను వీళ్ళతో ఉండను, నా ఆత్మీయత ఏంటి, మీ ఆత్మీయత ఏంటి, నాకున్న ఆత్మీయ జ్ఞానం ఏంటి, మీకున్న ఆత్మీయ జ్ఞానం ఏంటి, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియదు, మీతో కలవటం నాకు చిన్న చూపు, మీతో ఉండటం నాకు చిన్న చూపు అని కొంతమంది అనుకొని సపరేట్గా ఉంటారు ప్రియులారా. వారు ఏదో ఒక సమయంలో పడిపోతారు. నేను ఎంతోమంది ఎరుగుతున్న ప్రియులారా, ఆత్మీయ విపరీతవాదులు అన్నమాట, వితండవాదులు. నేను చెప్పిందే కరెక్ట్ అంటారు, నేను నమ్మిందే కరెక్ట్ అని అంటారు, నేను ఒక్కడనే ఉంటాను, ధైర్యంగా ఉంటాను, బలంగా ఉంటాను అంటారు. సాతాను ఎక్కడో ఒక చోట వారిని పట్టుకుంటాడు. రూబేనీలు ప్రియులారా క్లాసికల్ ఎగ్జాంపుల్. అందుకని రూబేనీల గురించి అంటున్నాడు, మీరు చంచల మనస్కులు. తొందరగా ఏదో నిర్ణయం చేసేస్తారనమాట, ఏదో తొందరపాటులో నిర్ణయం చేసేసి తర్వాత దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు రూబేనీల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నేర్చుకున్న సమయంలో ప్రియులారా చాలా నాకు హృదయంలో బాధ అయింది. దేవుడు ఎంత జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు, కుటుంబానికి తండ్రి లాంటి హోదాని ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, సేవలో భాగంగా ఒక భాగాన్ని ఇచ్చాడు. కానీ రూబేను తప్పుడు నిర్ణయాలను బట్టి పోగొట్టుకున్నాడు. నేను ప్రార్థించబోతున్నాను ప్రియులారా, కానీ 5 విషయాలు ఒకసారి త్వరగా నేను గుర్తు చేస్తాను, ఆ తర్వాత నేను ప్రార్థిస్తాను. తర్వాత ప్రియులారా లాస్ట్ ఒకటి నేను చూపిస్తాను. మరి దెబోరా సమయంలో ప్రియులారా దయచేసి రండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. యుద్ధం అయిపోయింది, గెలిచారు. గెలిచిన తర్వాత దెబోరా ఒక పాట పాడుతుంది ప్రియులారా. ఈ పాటను చూద్దాం. 15-16 వచనాలు చదవండి అక్క. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. ఇశ్శాఖారీయులు దెబోరాకు తోడుగా వెళ్ళి యుద్ధం చేశారు, వారికి క్రెడిట్ వచ్చింది. కానీ రూబేనీయులు ఏమి చెప్తున్నారు తెలుసా, ఇక్కడ వారి హృదయ ఆలోచనలు కలిగాయని రాస్తున్నాడు కదా. అంటే దేవర్ ఇండిసైజివ్ అబౌట్ ద డెసిషన్. వారు ఆలోచిస్తున్నారు, వెళ్ళాలా లేదా, దెబోరాకు తోడుగా ఉండాలా లేదా, మన యుద్ధంలో పాల్గొనాలా లేదా, ఇది మంచిదా కాదా, పోతే ఏంటి పోకపోతే ఏంటి, ఇలా ఆలోచించి చివరికి ఏమైందంటే వారు వెళ్ళలేదు ప్రియులారా. కానీ దేవుడు దెబోరాను వాడుకున్నాడు, ఇశ్శాఖారీయులను వాడుకున్నాడు, యుద్ధానికి గెలిచిన గొప్ప ఘనతను వారికి ఇచ్చాడు. రూబేనీయులకు ఆ ఘనత వారు కోల్పోయారు ప్రియులారా. దేవర్ ఇండిసైసివ్. వారు చేయాల, నిర్ణయం చేయాల. వారు హృదయాలోచనలు కలిగి అటు ఇటు చంచల మనస్సులుగా వారు ఉంటూ ఉన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు నేను గుర్తు చేస్తాను, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. నంబర్ 1, నీ జీవితంలో నీవు ఈ లైంగిక పరమైనటువంటి పాపం జోలికి నువ్వు వెళ్ళబాకు. అది నీకు క్షేమకరం కాదు. గాడ్ విల్ నాట్ టాలరేట్ ఇట్. స్టే హోలీ. పవిత్రంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు.
నేను పాపము చేసినా ఎవరికి తెలియదులే, నేను పాపము చేసినా నాకేమీ అవ్వట్లేదులే, నేను పాపము చేసినా ఎవరు గమనించలేదులే, నేను పాపము చేసినా నా దేవుడు నన్ను క్షమిస్తూ ఉన్నాడులే అనే ఒక దురాలోచన, దురభిప్రాయం మాత్రం కలిగి ఉండవద్దు. ఎన్నిసార్లు గద్దించినను మాట వినని వాడు హఠాత్తుగా ప్రియులారా, ద జడ్జ్మెంట్ ఈజ్ ఎవిడెంట్, ద జడ్జ్మెంట్ ఈజ్ రియల్, ఇట్ మే టేక్ సమ్ టైమ్. రూబేను కూడా తప్పు చేసినప్పుడు ప్రియులారా ఎవరు రియాక్ట్ అవ్వాలా, కానీ టైం వచ్చినప్పుడు తన యొక్క డెసిషన్ వినబడింది. చాలా ఘోరం ప్రియులారా. నంబర్ 1. నంబర్ 2, నువ్వు స్ట్రాంగ్గా ఒక నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు, సత్యానికి కట్టుబడి ఉండు. యోసేపును రక్షించాల్సిన సమయంలో రూబేను గట్టిగా నిలబడింటే తన తమ్ముళ్ళు ఎవరు నో అని చెప్పేవారు కాదు. కానీ రూబేన్ కొద్దిగా రిలాక్స్ అయిపోయాడు. మీరు చంపొద్దంటారా కానీ గుంటలో పడేయండిరా అంటే ఎలా ఉంటుంది చూడండి. ప్రియులారా, డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనమాట. అది దేవునికి నచ్చలేదు ప్రియులారా, రూబేన్ విషయంలో తన యొక్క బలహీనత. 3వది ప్రియులారా, తన కళ్ళకు కనిపించిన దాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని తను కోల్పోయాడు. ప్రియులారా, యోర్దానులోకి దాటలా, యూతలే ఉండిపోయాడు. కారణంగా తను మొట్టమొదటిగా చెరలోనికి కొనిపోబడ్డాడు. ప్రియులారా, నీ కళ్ళకు కనిపించిందంతా నీకు మంచిది కాదు, నీ కళ్ళకు కనిపించిందంతా నీది కాదు. నీ కళ్ళకు కనిపించిందంతా ఆస్వాదించాలని, అనుభవించాలని, నువ్వు కోరుకొని నువ్వు కలిగి ఉండాలని అనుకోవద్దు. నీకు కావలసింది దేవుడు ఇస్తాడు. ఆమెన్. నీకు కావలసింది దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ఒక్క మాట నేను చెప్తానండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా, సందర్భం లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. ప్రియులారా, చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రియులారా తమ భర్త విషయంలో, భార్య విషయంలో వారు ఆలోచిస్తూ ఉంటారు. నా భార్య ఐశ్వర్య రాయ్ మాదిరి అందగత్తగా ఉండాలి, లేకపోతే ఇంకో హీరోయిన్ మాదిరి అందగత్తగా ఉండాలి, నా భర్త రితిక్ రోషన్ మాదిరి అందగాడుగా ఉండాలి, చిరంజీవి మాదిరిగా ప్రియులారా, అవన్నీ కట్టు కథలు, అవి జరగవు, అవి సత్యం కాదు. ఆ ప్రపంచం సత్యం కాదు. నా మాట వినండి ప్రియులారా, దయచేసి నా మాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కళ్ళకు కనిపించిన ప్రతి అందమైన స్త్రీ, అందమైన వ్యక్తి నీ వారు కాదు. నో, యూ హ్యావ్ టు స్టే విత్ ఇన్ యువర్ బౌండరీస్. ఆమెన్. స్టే విత్ ఇన్ యువర్ బౌండరీస్. దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇంకా దాన్ని దాటి వేరే ఆలోచనలు మనకు ఉండకూడదు. అందమైన వారు ప్రపంచంలో ఎంతోమంది ఉండవచ్చు ప్రియులారా, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ యూ స్టే విత్ ఇన్ యువర్ బౌండరీస్. నీ కళ్ళకు కనిపించిందంతా కూడా నీది కాదు అనే సత్యాన్ని నువ్వు గుర్తు చేసుకో. 4వది ప్రియులారా, మనం చూసాం, దెబోరాతో వారు నిర్ణయం చేయాల్సిన రీతిలో నిర్ణయం చేయలేదు. చంచల మనస్కులుగా అటు ఇటు, ముందుకు వెనక్కు, ముందుకు వెనక్కు, ముందుకు వెనక్కు, వారి జీవితంలో ప్రియులారా ఆ ఆపర్చునిటీ వారు కోల్పోయారు. చిట్ట చివరిది ప్రియులారా, 5వది, మోషేకు వ్యతిరేకంగా రూబేనీయులు వారు రివోల్ట్ చేశారు, రెబెలియన్ అయ్యారు, తిరుగుబాటు చేసినప్పుడు నష్టపోయారు. ప్రియులారా, ఏ దైవ సేవకునికి వ్యతిరేకంగా మనము చేయాల్సిన ప్రార్థన చేద్దాం ప్రియులారా, కన్నీటి ప్రార్థన చేద్దాం ప్రియులారా, దేవుడు వారిని మార్చినట్లుగా ప్రార్థన చేద్దాం. కానీ నీవు నేను ఆ మాటలు మాట్లాడి మన మీదకి శాపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మీదనే కాదు, నీ కుటుంబం మీదకి కూడా వస్తాయి. అందుకని ఎవరిని కూడా ప్రియులారా, మనం వారి క్షేమము కోరి మాట్లాడదాం, వారి క్షేమము కోరి ప్రార్థన చేద్దాం, వారి క్షేమమును కోరి వారు దేవుని చేత సరిచేయబడాలని మనము యథార్థంగా ప్రార్థించి ప్రేమను కలిగి ఉందాం, తీర్పు చేసే వారిగా కాదు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రూబేన్ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు ప్రియులారా, దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క సహాయం కోరదామండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడా, గొప్ప దేవ, ఈరోజు తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులు తండ్రి ఈ మాటలు వింటూ ఉండగా మేమందరం కూడా దేవ రూబేను జీవితాన్ని బట్టి మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. చంచల మనస్కులుగా ఉండకుండా సహాయం చేయండి. ఫికల్ మైండెడ్ బిహేవియర్ తీసేయండి ప్రభువా. ఇన్డిసైసివ్ యాటిట్యూడ్ తీసేయండి తండ్రి. మేము ఒక స్థిరమైన నిర్ణయాన్ని కలిగి పవిత్రమైన జీవితాలను కలిగి నీ పక్షాన నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యో రూబేను జ్యేష్ఠత్వపు హక్కులన్నీ కోల్పోయాడు ప్రభువా. మా జీవితంలో మీరు
మీ కుమారులుగా కుమార్తెలుగా మాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చారు, ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చారు. మా నిర్ణయాలను బట్టి మా గమ్యాన్ని పాడు చేసుకోకుండా సహాయం చేయండి. హెల్ప్ us లార్డ్ టు మేక్ డెసిషన్స్ టు బిల్డ్ అవర్ డెస్టినీ, బట్ నాట్ డెసిషన్స్ దట్ డెస్ట్రాయ్ అవర్ డెస్టినీ. తండ్రి, మా డెస్టినీని డిస్ట్రాయ్ చేయకుండా మేము డెసిషన్స్ కాపాడుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు నామమందు ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.